మహావిష్ణు దశావతారాలలో రెండవది కూర్మ అవతారం. అరుదైన కూర్మ అవతారంలో నారాయణుడికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రమే శ్రీ కూర్మాలయం. ఇది దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక కూర్మ దేవాలయం కావడం విశేషం. అంతేకాదు పచ్చని ప్రకృతి సోయగాల నడుమ అరుదైన శిల్పకళలతో రూపుదిద్దుకున్న శ్రీ కూర్మాలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, క్షేత్ర విశేషాలేంటి అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. నేను మీ వెంకటరమణ. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం, ఈ శ్రీకూర్మం ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కూర్మం గ్రామంలో మహావిష్ణువు అవతారంలో ఇక్కడ కూర్మనాథ అవతారం అయితే భక్తులకి దర్శనమిస్తారు. ఈ యొక్క ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండడం ప్రత్యేకంగా భక్తులను ఆకర్షించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆలయంలో కూర్మావతారంలో మహావిష్ణువు అంటే పడమట ముఖంగా భక్తులకి ఎక్కువగా దర్శనమిస్తారు. చాలా మంది ఇక్కడ వేలాది మంది రోజుకు భక్తులు వచ్చి ఈ కూర్మనాథ స్వామిని దర్శించుకునే భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పొచ్చు. అయితే దీని యొక్క ఆలయ ప్రతిష్ట ఏమిటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. విష్ణుమూర్తి దశావతారంలో 2వ అవతారం ఈ కూర్మ అవతారం. ఈ కూర్మ అవతారానికి ఎంతో ప్రతిష్ట అయితే ఉందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కూర్మ అవతారంలో మహావిష్ణువు ఈ శ్రీకూర్మంలో మాత్రమే భక్తులకి దర్శనమిస్తారు. అయితే మనం చూడొచ్చు ప్రస్తుతానికి ధ్వజస్తంభం, ఇక్కడ ఇది ఒక ధ్వజస్తంభం లోపల దాదాపుగా ఈ యొక్క ఆలయంలో ఈ ధ్వజస్తంభాలు అయితే 2 ఉండడం అయితే భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కూర్మంకి సంబంధించిన ఈ ఆలయంలో 2 ఈ యొక్క ధ్వజస్తంభాలు దర్శించినప్పటికీ భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మహావిష్ణువు అదేవిధంగా కూర్మ అవతారంలో ఉన్న విష్ణువుని కూడా దర్శించుకుంటారు. అయితే ఈ యొక్క ఆలయానికి చాలా ప్రతిష్ట అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ నక్షత్ర తాబేళ్లు అదేవిధంగా చాలా దశావతారాలకు సంబంధించిన విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు యొక్క ఉన్నాయో అన్ని అవతారాలు కూడా ఇక్కడ ఆలయం లోపల ఇక విగ్రహాల రూపంలో మనకు కనిపిస్తాయి. అదేంటి కూడా ఆలయంలోకి వెళ్ళి చూపిస్తాం మనందరికీ, మన ప్రేక్షకులకు రండి. మనము కూర్మ దేవస్థానంకి అయితే వచ్చాం. మనం కూర్మ దేవస్థానం ప్రస్థానికి ఉన్నాం. అయితే ఈ యొక్క కూర్మ అవతారంలో మనం మెయిన్ ధ్వజస్తంభం ముందు ఎంట్రన్స్ రూపంలో ఉన్నాము. చూడొచ్చు యొక్క ఆలయం ముఖద్వారం ఏ విధంగా ఉంది. మహావిష్ణువు అన్ని అవతారాల కన్నా దుష్ట శిక్షణ జరిగింది, కానీ ఈ యొక్క కూర్మ అవతారంలో మాత్రం ఇలా జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే క్షీరాసాగరం మధురంలో సిరికిన నేపథ్యంలో కూర్మ అవతారం ధరించిన మహావిష్ణువు ఇదే అవతారంలో పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఈ ఆలయంలో ప్రజానికి ప్రపంచంలో ఎక్కడ ఏ విధంగా ఎక్కడా లేని విధంగా ఈ యొక్క కూర్మ అవతారం ఆలయం అనేది ఈ యొక్క శ్రీకూర్మంలో ఉంది. దాదాపుగా శ్రీకాకుళంకి 15 కిలోమీటర్ల మైలు దూరంలో ఈ యొక్క కూర్మ గ్రామం ఉంది. ఈ కూర్మ గ్రామంలో శ్రీకూర్మ అవతారంలో మహావిష్ణువు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అయితే లోపలికి వెళ్ళి ఇంకా దీని యొక్క ప్రత్యక్ష ఏంటి అని కొంతమంది భక్తులకు అడిగి ప్రయత్నిద్దాం రండి. అయిపోలవరం మండలం టిఎంసి బాలయోగ గారి సొంత గ్రామం, అమలాపురం నియోజకవర్గం. ఆలయ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. మేము విజయవాడ నుంచి వచ్చామండి. అంటే దర్శనానికి అయితే ఫస్ట్ టైం రావడం చాలా అసలు మనశ్శాంతిగా ఉంది. పంతులు గారు కూడా చాలా బాగా మాట్లాడి అభిషేకం అవన్నీ బాగా చేశారు. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇక్కడికి వచ్చినందుకు. దర్శనం చాలా బాగా అయింది. ఫస్ట్ టైం వచ్చాం మేము ఇక్కడ టెంపుల్కి. దర్శనం చాలా బాగా అయింది.
పురాతనమైన దేవాలయం దర్శించుకోవడానికి అదృష్టం ఉండాలి. ఈరోజు మాకు అదృష్టం కలిగింది, దైవ దర్శనం. విజయవాడ నుండి వచ్చామండి మేము. మార్నింగ్ డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాము ఈరోజు. మాది ఎంపోలు, శ్రీకూరమ్మ దగ్గరలో ఉంటది మా ఊరు. నేను చాలా సార్లు ఈ గుడికి వచ్చాను. చాలా బాగుంటది ఇక్కడ, మనసు ప్రశాంతంగా ఉంటది. ఏ కోరుకున్నా దేవుడు ఖచ్చితంగా నమ్మకం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే. అందుకని చాలా సార్లు వచ్చాను, ఎప్పుడు వస్తూనే ఉంటాను. నేను మంత్లీ ఒకసారైనా వస్తుంటాను గుడికి. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేపట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించాలని దేవతలంతా మహావిష్ణువును వేడుకున్నారట. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశారు. అలా ఆవిర్భవించిందే కూర్మావతారం. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని వంశధార నది ఒడ్డున శ్రీ కూర్మనాథ ఆలయం ఉంది. శ్రీకాకుళం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని కళింగ రాజైన అనంగభీముడు పునర్నిర్మించారని చరిత్ర చెబుతుంది. కర్పూరేశ్వరుడు, హటకేశ్వరుడు, సుందేశ్వరుడు, కోటేశ్వరుడు, పాతాల సిద్ధేశ్వరుడు అనే 5 ఈశ్వరులు దీనికి క్షేత్ర పాలకులుగా ఉన్నారట. కళింగ రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం ఆ సమయంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చెబుతూ ఉంటారు. అయితే భక్తుని కోరిక మేరకు కూర్మావతారుడు స్వయంగా వెలిసిన క్షేత్రమే శ్రీ కూర్మం. కృతాయుగంలో శ్వేతరాజు ఆయన భార్య వంశధారుల తపస్సుకు భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఇక్కడ పశ్చిమ ముఖంగా వెలిసాడట. కాగా ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండం మరియు పద్మ పురాణాల్లో పేర్కొనబడింది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోని లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు 2 శివకేశవులకు ప్రతీకలుగా చెబుతారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినప్పటికీ ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూల విరాట్ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠించబడిందట. శ్రీ కూర్మనాథ ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెబుతూ ఉంటారు. ప్రతిరోజు రాత్రి వేళలో దేవతలు వచ్చి ఆలయం నిర్మాణం చేపట్టి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యమయ్యేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానితో మరొకటి పోలిక లేని విధంగా ఉంటాయని కథనం. ఇక శ్రీకూర్మంలోని స్వామివారి పుష్కరిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైనది. స్వామివారి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిని ఆవిష్కరించబడిందని, అందుకే ఈ గుండంలో స్నానం ఆచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. అంతేకాదు మరణించిన వారి అస్థికలను కూడా ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. శ్వేతగుండంలో స్నానం చేసి అక్కడ ఉన్న విష్ణు పాదాల వద్ద పిండ ప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు సిద్ధిస్తాయని విశ్వాసం. కాగా ఇక్కడ చేసే పితృకర్మలకు గయలో పితృకర్మలు నిర్వహిస్తే కలిగే ఫలితమే లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ కూర్మ అవతారంలో దర్శనమిస్తుండటంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శ్రీకాకుళం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కూర్మనాథ క్షేత్రం భక్తులతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక స్వాతనం కోరుకునే వారికి ఈ ఆలయ సందర్శన సరైన గమ్యస్థానంగా నిలుస్తుంది.